వెల్కమ్ టు సుమన్ టీవీ. సొరకాయతో 3-4 రకాల పచ్చళ్ళు చెప్పుకున్నామండి. పచ్చిమిర్చితోటి పచ్చడి చేసాం. ఇవాళ నువ్వులతోటి పచ్చడి చేసుకున్నాం. ఇవి సింపుల్గా అయిపోతాయండి, పెద్దగా నిలవ ఉంటాయని అనుకోవద్దు. సొరకాయ లాంటివి, బీరకాయ, సొరకాయ అవి నిలవ పెడితే అంత గొప్పగా ఉండవు. 1 స్పూన్ నూనె వేసాను. దీనికి ఏంటంటే మనం మినపప్పు, ఆవాలు, తర్వాత నువ్వులు, ఎండుమిర్చి తాలింపు పెట్టుకోవటం. తాలింపు తీసి పక్క పెట్టుకుని సొరకాయ ముక్కలు మగ్గబెట్టడం. 1 స్పూను ఆవాలు పెద్దవండి, అందుకని ముందేసాను. ఆవాలు చిటపటలాడగానే మినపప్పు వేయండి. మినపప్పు కొంచెం ఎర్రబడ్డాక సరిపడా ఎండుమిర్చి వేయండి. మనం ఆ మాత్రం సొరకాయ ముక్క చేసుకుంటున్నాం అనుకోండి. పచ్చడి జస్ట్ మన కారము, మన అలవాటు, మన రుచిని బట్టే ఎండుమిర్చి. ఇంక ఇందులో పచ్చిమిరపకాయలు అవి ఏం వేయనండి. నేను కొద్దిగా ఇంగు వేసుకుందాం. పచ్చిమిర్చి లేదు, ఓన్లీ ఎండుమిర్చి రుచి. ముందు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. పోపులో వేయలేదు, నువ్వులు విడిగా వేయించుకుందాము. 1-2 స్పూన్ల నువ్వులు. మీ దగ్గర నువ్వు పప్పు కనుక ఉంటే చాలా బాగుంటుందండి. పప్పు అంటే పొట్టు తీసింది దొరుకుతుంది. కొన్ని ఊళ్ళల్లో ప్రత్యేకంగా నువ్వు పప్పు దొరుకుతుందండి. ఇవి తమాషాగా ఉంటాయి. ఈ ఊర్లో దొరికే నువ్వులు ఏమిటో చప్పిగా ఉంటాయి అన్నమాట. మరి వీటిని ఏం చేయాలో తెలియదు. నేను ఏం చేస్తానంటే బందర్ నుంచి తెప్పించుకుంటానండి. కాకినాడ నుంచి కూడా ఫ్రెండ్ ఒకరు అప్పుడప్పుడు నువ్వు పప్పు తెస్తారు. ఎంత బాగుంటుందో, భలే రుచిగా ఉంటుంది. కుదిరితే ట్రై చేయండి, లేదా మన ఊళ్ళో ఏది దొరికితే అదే వేసుకుందాం. మేము అవే వేస్తున్నాగా ఇప్పుడు. అట్లా ఒక్కసారి వేయించండి. నూనెలో వేస్తే ఇలా వేగింది తెలీదు. ఇప్పుడు చూడండి, మనకి చక్కగా వేగిపోయినాయి. ఆ వేడి మూకుడు మీద వేస్తే సరిపోతుంది. దీన్ని కూడా మనం తాలింపు తీసి పెట్టుకున్నాం కదా, అందులోనే వేసేద్దాం. చక్కగా పొట్టలుబ్బి భలే అందంగా కనపడతాయి. 1 స్పూన్ నూనె వేద్దాము, ఇంతకంటే అవసరం ఉండదు. మనం ఏంటంటే సొరకాయ ముక్కలు, సొరకాయ, ఆనపకాయ, మా మీనా అయితే సోరకాయ అంటుంది. ఈ ఊళ్ళో అలా అంటారు కాబోలు. దీనికి ఇంకేదైనా పేరుంటే అది, దాన్ని ఇందులో వేసాను. చెక్కు తీసి ముక్కలు తరిగేసాను. 1/2 టీ స్పూను పసుపు వేద్దాము ఈ ముక్కల్లో. తర్వాత ఇంచుమించుగా పచ్చడికి సరిపడేంత, కాకపోయినా ముక్కలకి సరిపడేంత 1 స్పూన్ ఉప్పు వేసేస్తే, ఉప్పు తగలంగానే సొరకాయ ముక్కల్లో నుంచి తడంతా బయటకు వచ్చేస్తుంది, తొందరగా మగ్గిపోతుంది. ఉప్పు తగిలేసరికి చూడండి తడి తడిగా కనిపిస్తున్నాయి కదా. మూత పెట్టేసి నిదానంగా ఈ ముక్కల్ని మగ్గనిద్దాం. ముక్క పూర్తిగా నూనెలో మగ్గిపోతే పచ్చడి రెడీ అయిపోయినట్టు. సొరకాయ ముక్కలు మగ్గపెట్టాం కదా, మూత తీసేసి ఇందులో కొంచెం నీరు ఉంటుంది. ఇవి కొంచెం నీటికాయ కదా, నీరు ఎగిరేదాకా స్టవ్ మీద ఉంచి దించి పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, మనం వేసిన నూనె కనపడుతోంది, నీరంతా ఎగిరిపోయింది. ఇలా చేస్తే కనీసం 2 పూటలైనా పచ్చడి నిలవ ఉంటుంది, మరి లేకపోతే పాడైపోతుంది. తడి లేకుండా చేసుకోవాలి. ఆపేద్దాం స్టవ్. ముక్కలు కొంచెం చల్లారనిచ్చి మనం ముందే వేయించి పెట్టుకున్న పోపు ఇది వేయించుకోవటమే. నేనేం చేశానంటే కొంచెం చింతపండు, దీనికి కొద్దిగా పచ్చడికి సరిపడా, మనం ఒక 10 మిరపకాయలు వేసాం కదా, ఓ చిన్న ఉసిరికాయ ఇంత చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెట్టాను. దాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఆ వేడికి అది తొందరగా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అన్నమాట. ముక్కలతో పాటు వేసేస్తే కలిసిపోతుంది. ముక్కలు చల్లారనిచ్చి పచ్చడి గ్రైండ్ చేద్దాం. ముక్కలు చల్లారిపోయినాయి. మనం ఏం చేద్దామంటే తాలింపుని మిక్సీలో వేసేద్దాం. మనం సొరకాయ ముక్కల్లో కొంచెం చింతపండు వేసి పెట్టాం కదా, అది కూడా తీసి వేసేస్తాను. ఇప్పుడు ఇది ఏంటంటే మొత్తం ముందు ఎక్కువ గ్రైండ్ చేయకుండా సరిపోతుంది. ముక్కలు అప్పుడు మనం చింతపండు ముక్కల్లో ఉందనుకోండి, మొత్తం తిప్పేసి అంత శుద్ధలా అయిపోతుంది. అంత శుద్ధ అవ్వకూడదు, అందుకని చింతపండు ముందు వేసేసుకోవాలి. ఉప్పు వేద్దాం కొంచెము. ఇందాక సొరకాయ ముక్కల్లో 1 స్పూన్ వేసాను, ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ అయినా పడుతుంది. చింతపండు ఇంకా ఉంది కదా, అందుకని సొరకాయ ముక్కల్ని మిక్సీలోకి వేసేద్దాం. ఎక్కువగా రుబ్బేయకుండా కొంచెం ముక్కలు నలిగేలాగా చేద్దాం. పచ్చడి దాంట్లోకి తీసేద్దాము. మామూలుగా అయితే దీనికి పైన తాలింపు వేయాల్సిన అవసరం ఉండదండి. కొంచెం మీకు అందంగా కావాలి, తాలింపు టపటపలాడుతూ అంటే గింజలు పళ్ళ కింద పడాలి అలా అనుకుంటే కొద్దిగా మినపప్పు, ఆవాలు తిరగమాత పెట్టుకోవచ్చు. అక్కర్లేదనుకుంటే ఏమి చేయక్కర్లేదు, దీన్ని ఇలాగే వేసేసుకోవచ్చు. చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వుల వాసన వస్తూ ఉంటుంది, సొరకాయ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో బాగా కనపడతాయి కదా, సొరకాయలు ఎక్కువ కనిపిస్తాయి. ఓ కాయకు వస్తే ఒకటి కొంచెం పులుసులో వేసుకుంటే మిగిలింది పచ్చడి చేసుకోవచ్చు. 2 డేస్ ఉంటుంది, అంతకంటే ఉండదు. ట్రై చేసి చూడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.